హలో, నమస్తే సార్. మీ పేరు? నమస్తే, నా పేరు వీరు అండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మోస్ట్లీ మ్యాక్సిమం ఇండియా వైడ్ ఏదైతే మోడీ గారి హవా వీస్తుందో హైదరాబాదు సికింద్రాబాద్లో కూడా గ్యారంటీగా గాలి మోడీ గారి వైపే, బీజేపీ వైపే వీస్తుందని చెప్పుకోవచ్చు. కంపల్సరీ కిషన్ రెడ్డి గారు వస్తారని ఒక అంచనా. అంటే సెంట్రల్లో మోదీ గారు, ఇక్కడ కానీ బీజేపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని అంటే గ్యారంటీగా ఇప్పుడు ఇండియా ఆల్మోస్ట్ డెవలప్ అయింది. ఇంతకుముందు మనం ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ అనే డెవలపింగ్ కంట్రీ అనేవారు. ఇప్పుడు ఈ 10 yearsలో మార్పు ప్రజలందరూ గమనించారు. ఇంకొక 5 years కూడా మోడీ గారు ఉంటే మనం ప్రపంచంలో ఆల్రెడీ మనం 4th 5th ప్లేస్లో ఉన్నాము. అట్లీస్ట్ 2nd 3rd కన్నా వెళ్తాము. ఇంకా ఫ్యూచర్లో ఈయన వేసిన బాటలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో ఇంకా మంచి మన ఇండియా నెంబర్ 1 అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అదంతా కూడా ఇక్కడ మన తెలంగాణలో కూడా కంపల్సరీ ఆ వేవ్ చూపిస్తుంది. ఒకవేళ కిషన్ రెడ్డి గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే సత్తా కిషన్ రెడ్డి గారికి ఉందనుకో. కంపల్సరీగా ఆబ్వియస్లీ జరుగుతుంది. ఎందుకంటే మోడీ గారు కిషన్ రెడ్డి గారు మంచి స్నేహితులు ఎప్పటి నుంచో. అలాగే ఈయన మన కిషన్ రెడ్డి గారు కూడా సెంట్రల్లో ఒక మంచి కీలకమైన బాధ్యతలు కూడా లాస్ట్ టైం స్వీకరించారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. హైదరాబాద్కి రావాల్సిన నిధులు కానివ్వండి, నియామకాలు కానివ్వండి, ఈయన పోరాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చెప్తే గ్యారంటీగా మోడీ గారు వింటారు. ఇంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారనే నమ్మకం ఉంది ప్రజల్లో. సెంట్రల్లో సార్ మోదీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనుకో. కంపల్సరీ అండి, అందులో డౌట్ లేదు. కంపల్సరీ మళ్ళీ బీజేపీ వస్తుంది, మళ్ళీ మోడీ గారు మన ప్రధానమంత్రి, అందులో డౌట్ లేదు. 350 above కంపల్సరీ వస్తాయని అంచనా. సరే, సెంట్రల్లో మోదీ గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కన్ఫామ్గా వస్తాయి. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.